ఈనాటి గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. లబ్ధిదారులు మీ కేటాయించిన కోరుచున్నాం. ముంగట ఉన్న 2 వర్షాలు ఏపీస్ కోసం వదిలేయవలసిందిగా కోరుచున్నాం. ముంగట 2 లైన్లు చైర్లు గౌరవ ప్రజాప్రతినిధుల కోసం వదిలేయవలసిందిగా కోరుచున్నాం. గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గౌరవ తహసీల్దార్ తాజా మాజీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు పిఎస్సి చైర్మన్లు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోతి శంకర్ మాజీ సర్పంచ్ అది ఇక భార్య భర్త అయిపోయింది సతీష్ మనము చాలా రోజుల సంవత్సరాల నుండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది మనము జరుపుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. తను రాజకీయాలకు రానప్పటి నుండి ప్రజాసేవ చేయడంలో ముందుంటారు అని చాలా మందికి తెలుసు. సంజయ్ అన్న వృత్తిరీత్యా నేత్ర వైద్యులు, డాక్టర్ కళ్ళ వైద్యులు. అన్న చేత ఆపరేషన్లు చేయించుకున్న వారు మన జగిత్యాల నియోజకవర్గమే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్న దగ్గర కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఊర్లో లెక్క పెడితే ఒక 10 మందికి తక్కువ కాకుండా కొన్ని సంవత్సరాల నుండి అన్న చాలా మందికి ఆపరేషన్ చేసినటువంటి విషయము మనందరికీ తెలిసిన విషయమే. మరి వారు చేసినటువంటి ఆ యొక్క ప్రజాసేవే ఇంకా కూడా అన్న యొక్క అవసరము మన నియోజకవర్గానికి ఉంది. కాబట్టి మనము మొన్న జరిగిన ఎలక్షన్లలో అందరం కష్టపడి అన్నను మనము గెలిపించుకోవడానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఈరోజు మీరు చూస్తున్నారు. ఇటువంటి వేదికలు జగిత్యాలలో మనం చాలా జరుపుకున్నాం. ఓన్లీ కళ్యాణ లక్ష్మి చెక్కులే కాకుండా ఇటువంటి సేవా లక్షణాలు ఉన్నాయి, ఇటువంటి మంచితనం ఉన్నది. కాబట్టి అన్న ఈరోజు మనకు 5 సంవత్సరాలు మన నియోజకవర్గానికి సేవలు అందించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అటువంటి అన్నకు మనం కూడా ముందు అందరము సపోర్ట్గా ఉంటూ మళ్ళీ కూడా అన్ని విషయాలలో మనకు సంజయ్ అన్న ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉన్నారో మళ్ళీ కూడా సంజయ్ అన్నకు మనం అందరము అదే విధంగా ఉండి అన్ని రకాలుగా సంజయ్ అన్న వెంట నడుస్తామని, మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సంజయ్ అన్న గారికి, నా తోటి తాజా మాజీ సర్పంచులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల నియోజకవర్గం అంటే తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన ఒక సంక్షేమం కార్యక్రమాలు నడిపేటటువంటి నియోజకవర్గం మలపడానికి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ ప్రయత్నం చేయడం, ఇటీవలనే పోయిన 3 రోజుల కిందనే మన జగిత్యాల నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం నిజంగా వారిని అందరికీ చెప్పడంతో వారిని అభినందించాల్సిందని మనం కోరుతా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది ఒకరోజుతో అయిపోయేది కాదు. మరి గత 5 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తించే మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి సంజయ్ కుమార్ గారు మరి 15,000 మెజార్టీ 16,000 మెజార్టీతో గెలవడం అనేది చిన్న విషయం కాదు. దానికి కారణం వారు మనందరితో మమేకమైపోయి ఈ అనేక కార్యక్రమాలు తీసుకున్న సంగతి మనం తెలుసు. రాబోయే కాలంలో జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరచడానికి మనందరం కూడా వారి వెనుక ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనందరికీ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచెల్లే చాలా సుపరిచితులు. అందరికీ తెలిసి తను ఈ రాజకీయాలకు రాకముందే నేను అందరితో మంచిగా ఉండే రాజకీయాలకు వచ్చినాక కొందరితో మాటలు పడాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో అందరితో తను మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు జగిత్యాల అభివృద్ధి చెందాలన్న ఒకే ఒక ఆకాంక్షతోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి వారు ముందటికి రావడం, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారిని ఆహ్వానించడం, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి ముందుకొచ్చారో
మనం కూడా మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారి వెన్నంటి ఉండి మనం అందరం ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి వారి వెన్నంటి ఉండి మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దాన్ని ఖచ్చితంగా వారి సారథ్యంలో మనం అందరం ఇంకా కూడా మన గ్రామాలను ఎంతో అభివృద్ధి చెందుకుందామని, అలాగే ఇలాంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అందరూ కూడా మళ్ళీ తీసుకువచ్చేసి వారి ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలని కోరుకుంటూ, మరి ఇంకా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా గతంలో గత 10 సంవత్సరాలు వాళ్ళ రాజకీయ చూసుకుంటే మరి ఈ 2 టర్ములు అంటే 3 టర్ములు కలుపుకొని ఏ చిన్న సమస్యతోటి వారు ముందుగా డాక్టర్గా వారికి ఉన్నటువంటి అనుభవంతో మరి మనం ఒక్కసారి హాస్పిటల్ పోతే వేలు కాదు ఇప్పుడు లక్షల్లో ఓడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎంతో కొంత చేదోడు వాదోడు ఉండడానికి మరి జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి సీఎం సహానిధి చెక్కులు గతంలో ఇదే నెల కిందనే 2 కోట్ల రూపాయలు ఇక్కడనే వారి చేతుల మీద పంచడం జరిగింది. మరి ఈరోజు కూడా దాదాపుగా అర్బన్ రూరల్ కలిపి 1,50 లక్షల చిల్లర ఈరోజు కూడా కళ్యాణ లక్ష్మి వీటితో సహా చెక్కులు కూడా వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో అంటే నిజంగా మరో వారం 10 రోజుల లోపల పూర్తి కూడా మన కాన్స్టిట్యున్సీలో పూర్తిగా కూడా మొత్తం అయిపోయే దశకు చేరుకుంది. మరి అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల లోపల ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా ఇంకేమైనా ఉన్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు మరి వెన్నట్టు ఉండి మరి ఎక్కడ కూడా సమస్య లేకుండా తీర్చిదిద్దేందుకు వారు ముందున్నారని తెలియజేస్తూ మనందరం కూడా వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనందరూ వారి సేవలు ఇంకా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అనేటి, ప్రధానమంత్రి సహాయనిధి చెక్కులు అనేటి నేను రాజకీయాలకు రాకముందు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక సీనియర్ నాయకులు నాకు బాగా దగ్గర కాబట్టి కుటుంబ సభ్యులు వారు తీసుకొచ్చినప్పుడు చూసాం. ప్రధానమంత్రి సహాయనిధి గురించి తీసుకొచ్చేవారు. ఒక పార్లమెంట్ సభ్యులు నాకు బాగా దగ్గర బంధువు. సో ఆయన చూసిన సందర్భంలో మొదట్లో పట్టాలో నేను ఓడిపోయాను, మీ అందరూ తెలుసు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు నాయకుడు నేనే కొత్త అడుగు ముందుకు వేసి అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలను కోరి కొన్ని ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత ఇక మీరందరూ నన్ను గెలిపించండి. గెలిచిండు అంటారు, గెలిచిన కాదు గెలిపించింది. మీరు ఎందుకు గెలిపించారు? మా సైన్యాన్ని సేవ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, అప్పుడప్పుడు జర కోపానికి వచ్చినా కానీ మళ్ళాటంగా విడిచి కుదిరిస్తాడు చదివు అదే అని చెప్పి మీరు నన్ను గెలిపించాను. మరి మీరు గెలిపించిన తర్వాత మొదటి 5 ఏళ్ళు మొదలుపెట్టగానే నడుగుల కరోనా కష్టకాలం అయినా కానీ మీ అందరి మధ్యలో రాని ఊరు లేదు, చేయని పని లేదు, మిగిలిపోతాయి. మళ్ళీ గెలిపించింది. ప్రభుత్వం మారింది. కొన్ని రోజులు వేచి చూసాం. అనుకున్న స్థాయిలో పనులు ముందరికి పోతలేవు. నన్ను కూడా కలిసి పనిచేద్దామని పైనుంచి కొందరు మంత్రులు వారు ఫోన్ చేయడం, ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు వారు కూడా సానుకూల స్పందించడం. నేను కూడా అనుకున్నా 2 ఆప్షన్లు అయితే సపరేట్గా దవాఖానలో కూర్చోవాలి, ఎందుకంటే ప్రతిపక్షం, లేదా రోజు ఆందోళన వేసుకుంటే నల్ల జెండాలో ఇంకా డౌన్ డౌన్ అనుకుంటా చౌరస్తాల్లో కూర్చోవాలి. ఒక ఆప్షన్. 2వ ఆప్షన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇప్పుడే ఇంతకుముందు చెప్పాడు, ఇవి కొంచెం చిన్నవి ఉన్నాయి కానీ ఒక బంజర్ ఆయన యువకుడు 30-40 ఏళ్ళు ఉంటాయి, 7.5 లక్షల రూపాయలు 7.5 లక్షలు నిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు. దాదాపు బతకడనుకున్నాం, బతికే పరిస్థితి వచ్చింది. నేను కూడా పోయి చూసి వచ్చాను. నిన్న నేను నిమ్స్కి పోయి అట్లనే ఈదులు కంపెడం మన నియోజకవర్గం కాదు, అంతర్గాలో మా బయలు తిరుపతి అంటారు, వాళ్ళు అల్లుడు అవుతాడు కొండయ్య అని ఒక మాట చెప్పగానే అడ్మిట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు సీరియస్ బీమారి, అలా పరిస్థితి బాగాలేదు. అంటే ఈ రకంగా అటు విద్య కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, దాంట్లో ఇంటిగ్రేటెడ్గా పెద్ద ఎత్తున వాడు మంజూరు ఇస్తామంటే మొదట్లో అధికారులు పుట్రాజపల్లి చెప్పారు. ఇక నాకు ఆలోచన వచ్చింది, ఇంత పెద్ద 100 కోట్ల రూపాయల స్కూలు చిట్ట చివరి అవుతున్నది, ఈ వాళ్ళంతనే అక్కడికి షిఫ్ట్ చేద్దాం, అక్కడ కూడా దాన్ని రీసెర్చ్ సెంటర్గా సాల్వ్ చేసి అక్కడ వ్యవసాయ కేంద్రంగా చేసి ఈ స్కూల్ ఇక్కడ వేస్తే రోడ్డు మీద ఉంటుంది అని చెప్పి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి ఇస్తే గౌరవ తహసీల్దార్ గారు ఇప్పుడే చెప్తున్నారు. ఆల్రెడీ సర్వే చేసి కాంటోర్స్ అంటే ఎత్తు అందరూ అయ్యాలి, అవన్నీ కూడా అయినాయని చెప్పాను. అవన్నీ కూడా చేసామని చెప్పారు. నేను మీ అందరి పక్షాన నియోజకవర్గ
నాయకులందరి పక్షాన మా రెవెన్యూ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇది అది వాలంటరీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు ల్యాండ్ ఇవ్వాలంటే. సో గతంలో కూడా మనం మార్కెట్కి తెచ్చినాం, అదేవిధంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహాదారుకు పేపర్ ఇచ్చి రావడం జరిగిందని కూడా తెలియజేస్తాం. అంటే ఈ రకంగా మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర మండల నాయకులు మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తెలిసే నన్ను గెలిపించాను. విద్య మీద మనం ప్రాధాన్యత ఇస్తాం. రెండవది వైద్యం, దగ్గరనే మనం మంచి దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. పల్లె దవాఖానాలు కూడా చెప్పాలంటే నిన్ననే డిఎండిఓ గారు వాళ్ళ ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్తూ కరీంనగర్కి ట్రాన్స్ఫర్ అయ్యించండి, పెద్దపల్లికి డిఎండిఓ వచ్చాడు. మా దగ్గర ఇన్ని రాలేదు సార్, మీరు ఇన్ని తీసుకొచ్చారు అన్నారు. లక్ష్మీపూర్లో జాన్ ఎప్పుడు రేపు అప్పుడు డబ్బులు కూడా రెడీ ఉన్నాయి, అంతర్గామంలో పని మొదలైంది, తాటిపల్లి చర్యలు కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పి ఇక్కడ నుండి పెడితే తాళ ధర్మానం దానికన్నా మంజూరు చేసి బీర్పూర్ కొత్త మండలం అయింది, అక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించా అని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే అంగన్వాడీ సెంటర్లు తక్కువనే అన్నారు, ఒడ్ర కాలనీలో, మౌతేలో ఇట్లా అన్నీ కూడా మనం మంజూరు చేయించడం జరిగింది మండలం ఒకటి. దాంతో పాటుగా నర్సీలపల్లి గ్రామంలో ఇందిరానగర్ కాలనీ అని పూర్తి స్థాయిలో దళితులు ఉండే కాలనీ ఉంటుంది. ఎక్కువ మంది దళితులు ఉన్న కాలనీ ఈ నియోజకవర్గాలు అదే ఉండదు. కొన్ని గొల్లపల్లి చేసాం, మా బంజరపల్లి చేసాం, ఒడ్రకాలనీ చేసాం. ఇదెందుకు చేయొద్దని చెప్పి నాకు ఆలోచన వచ్చి అది కూడా గ్రామ పంచాయతీ చేయడం కాదు, రేపు వట్టిగా కాగితం ఇచ్చి కాదు, రేపు గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షలతో భూమి పూజ కూడా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే అన్ని వర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని, కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఎన్నోసార్లు మీరు టీవీలో వింటూ ఉంటారు, కొందరు ఎందుకంటే కొద్దిగా ఇటు సైడ్ నుంచి గెలిపించినందుకు కొద్దిగా బాధ నుంచి నాకు కూడా పెద్ద ఎగురుకుంటూ పోలేదు. కానీ ఆలోచన లేనిది అయితే రోజు ఆందోళనలు అంటే డౌన్ ముఖ్యమంత్రి ప్రభుత్వం అని కూడా కూర్చోవాలి, లేదా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి పోయి మంచి అభివృద్ధి చేసుకురావాలి. సో మన ప్రాంతం ఉన్న 4 ఏళ్ళు అభివృద్ధి చేద్దాం, ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అనుకున్నాం. ప్రజలు దేనికి నిర్ణయిస్తారు, మొగ్గుతారు అనేది పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే మనం మహారాష్ట్ర ఎలక్షన్లో చూసినాం. శివసేన అంటే తాకరే అంటే శివసేన, అలాగే షిండే గారు వేరే వర్గం అయిపోయారు, ముఖ్యమంత్రి అయ్యాడు, అభివృద్ధి చేశాడు. నిన్న ప్రజలు షిండే వర్గానికి పట్టం కట్టారు, తాకరే వర్గానికి కట్టలేదు. ఎన్సీపీ శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి ఉండే, ఎన్సీపీ అంటే శరద్ పవార్ లేదా వాళ్ళ అమ్మాయి సుప్రియ సూలే బిడ్డ ఎంపీ. అట్లా నుంచి వెళ్ళిపోయి అజిత్ పవార్ అక్కడ పనులు చేసాడు. ఇవాళ ప్రజలు అజిత్ పవార్కి పట్టం చేశాడు. సో ఇవాళ నిదర్శనం మీరు కూడా అదే స్థాయిలో ఆలోచన చేసి నన్ను మనసారా ఆశీర్వదించి ఎట్లయితే గెలిపించారో నాకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వేరే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇంపార్టెంట్. సంక్షేమంలో భాగంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయక చెట్లు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తాం. మరి ముగించే ముందు ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు వేదిక పైన. 240 సీట్లు గొల్లపల్లి రోడ్లోని ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు క్యాన్సల్ అయితే మళ్ళీ మంజూరు చేయించుకొచ్చిన 25% సీట్లే నిండినాయి. మళ్ళీ బీసీలకు ఈ బీసీలకు కూడా 20% సీట్లు ఉంటాయి, 75% ఎస్సీలకు. దయచేసి చదువుకునే అమ్మాయిలు, పేదవాళ్ళు చదువు ఆపకుండా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, ఎందుకంటే పుస్తకాలు, భోజనము, బట్టలు అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి. మీరు గ్రామాలలో పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేయించండి, సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఇంత మంచి కార్యక్రమం చేసిన సందర్భంలో నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన వేదిక పైన, వేదిక ముందున్న మా నాయకులకు, నాకు సేవ చేసే అవకాశం ఇస్తున్న జగిత్యాల నియోజకవర్గ అర్బన్ రూరల్ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు.